జరుగుతుందని గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. దానికి ప్రజోత్సవం జరుపుతానంటుంది. టీఆర్ఎస్ పార్టీకి 27 సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ పార్టీకి 3 సంవత్సరాలు. అంటే 22 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీ ఉంటే 3 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ కానీ మార్చాను. అంటే దాని ఎట్లా ప్రజోత్సవం అవుతుంది. బీఆర్ఎస్ డాక్టర్ రాజయ్య పల్లరాజేశ్వరి మా యొక్క ఎమ్మెల్యే అయిన కళ్యాణ్ సింగ్ గారిని ఉచితమైన వాక్యాలు మాట్లాడడం జరుగుతుంది. పల్లరాజేశ్వరి జాగ్రత్త, మీరు ఎడ్యుకేషన్లో ఎంతో 200 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆ ఉద్యోగాలలో నాణ్యత లేని, అంటే 10th క్లాస్ ఉన్న వాళ్ళకి ఇంటర్మీడియట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ప్లస్ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని పర్మనెంట్ చేసిన భవిష్యత్తు నీది కాదా అంటే దొంగ మాట్లాడు. డాక్టర్ రాజయ్య జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోమాట. నీవు డ్యాన్సులు చేసే రికార్డు చేసే రాజయ్య గారు, మీరు ఎన్నెన్నో తప్పులు చేశారు. అది స్టేషన్ కనుక నియోజకవర్గ ప్రజలకు మొత్తం తెలుసు. ప్రజావస్థం చేస్తా అని మీరు ఎదుగుతున్నారు గొప్పలు చెప్పుకుంటూ. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా ఈ బీఆర్ఎస్ పార్టీ? దళితులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చిందా ఈ బీఆర్ఎస్ పార్టీ? లేక వితంతులకు అందరికీ పింఛనిచ్చిందా ఈ బీఆర్ఎస్ పార్టీ? మరియు ఏం చేస్తానని ఈ రజోత్సవాలు చేసుకుంటారు బీఆర్ఎస్ పార్టీ? మా యొక్క దురల పాలన మీ కేసీఆర్ దురల పాలన సాగించుకుంటూ గడాపి లెక్క ఈ తెలంగాణలో 10 సంవత్సరాలు ఏడి నియంత్రణ పాలన చేసిండు కేసీఆర్. ఎందుకు చేసిండు? ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రిని కూడా నోరు తెరలేదు. స్వేచ్ఛగా వెళ్ళి మీరు మాట్లాడిన రోజులు ఆయనే రాజు, ఆయనే మంత్రి, ఆయన అట్లా చేసుకుంటూ వచ్చి ఆయన ఇష్టం ఉన్నట్టు ఆయన ఇంట్లో 4 పదవులు ఇప్పించాడు, 4 ఉద్యోగాలు తీసుకున్నాడు. బిడ్డకు మరియు అల్లునికి కొడుకు. ఆయన దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చేసిండా మాట తప్పినా తప్పలేదు. దేనికోసమని బీఆర్ఎస్ రజోత్సవం చేసుకోవడం జరుగుతుంది. మరి అదిగాక ఈ కారు కేసులో ప్రభుత్వ సొమ్మును కేటీఆర్ పక్కదారి పట్టించుండా లేదా? ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. దమ్మున్న నాయకులారా, టీఆర్ఎస్ నాయకులారా. మరియు నీరు ఈ యొక్క తెలంగాణ నిధుల గురించే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు ఫామ్ హౌస్లో కాలువల ద్వారా నీళ్ళు నింపుకొని 20-30 ఎకరాల డంపులు తోడి ఆ డంపులను నిలుపుకొని నీ వ్యవసాయానికే చేసుకుంటుంది. నీ యొక్క వ్యవసాయం 120 ఎకరాల సంపాదించిన భూమి కోసం ఈ నీళ్లను తెచ్చుకొని పండించుకున్న పంటలు. కానీ ఒక్క రైతు కూడా బాగుపడలేదు తెలంగాణలో. నీ కోసం తెచ్చుకొని నీళ్ళు నింపుకొని డబ్బులు పెట్టుకున్నావు. ఒక పేదవాడు మా రేవంత్ రెడ్డి ఒక రైతు బిడ్డ ఎన్నో కొట్లాడి జాగ్రత్త అని తెలంగాణ కోసం మీరు చేసిన పనులు చెప్పుకుంటూ ప్రజలలోకి వెళ్ళిపోయి ప్రజాపాలన తెస్తే నీవు దురల చట్టం లేక ఒక పేద రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే అసెంబ్లీకి రాదు. అసెంబ్లీకి రాని వారికి ఎమ్మెల్యే జీతం ఎట్లా తీసుకుంటున్నావు? అసెంబ్లీ రాని వారికి ఎమ్మెల్యే జీతం నీకు ఎట్లా వస్తుంది? అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళకు శిలాఫలకాలు ఉంటాయి, ఎన్నెన్నో గవర్నమెంట్ పనులు ఉంటాయి. గవర్నమెంట్ పనులలో వాళ్ళు విలీనమైపోతారు. ప్రతిపక్ష నాయకుడు ప్రజలలో వెళ్ళిపోయి ప్రజల బాగోగులు, ప్రజల బతుకులు తెలుసుకొని ప్రభుత్వానికి తెలియపరిచి, ప్రభుత్వం ద్వారా తెలియపరిచి పనులు చేయించాలి. కానీ మీరే ప్రభుత్వం ఉన్నట్టు, మీరే ప్రభుత్వం చేసినట్టు మీరే ఎగురుతున్నారంటే ఏం కేటీఆర్? నీకేమన్నా చదువుకున్నావా? ఎడ్యుకేషన్ ఉందా? చదువుకున్నావు కదా, అమెరికాలో ఎడ్యుకేషన్ చేసావు కదా, చదువుకున్నావా? లేకుంటే అమెరికాలో బాత్రూమ్లు అడిగావా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాట్లాడేది తెలుసు, ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఏం మాట్లాడేది తెలుసు కదా. మా యొక్క కడియం చేయాలి. 30 సంవత్సరాల కాంతలే రాజకీయం చేస్తుంటే నీతిపరంగా నీతివంతన పాలన చేస్తున్నాడు. ఆయన నీతివంతన పాలన కనుక చెయ్యకుంటే 30 సంవత్సరాలు రాజకీయం ఎందుకు చేసి ప్రజలు ఎందుకు ఆయనను అభిమానించరు? మీరు ఆయనను పట్టుకొని
భూములు కబ్జా చేసిండు, జాగ్రత్త కబ్జా చేసిండు అంటే ఆయన మా ఎమ్మెల్యే గారు హన్మకొండ ప్రెస్ మీట్లో చెప్పారు. ఒకవేళ నేను కనుక భూమి కబ్జా చేసినట్లయితే మీరు సాక్ష్యాధారాలతో నిరూపిస్తే మీ ఇళ్లలో నేను పెట్టి చాకరీ చేస్తానని ఛాలెంజ్ చేసిండు మా నాయకుడు. మీరు ఆ సవాలుకు ఎందుకు స్వీకరించలేదు? ఆ సవాలుకు మీరు స్వీకరించారా? ఒకవేళ అదే నిరూపణ అయితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వచ్చి మీ ఇళ్లలో ఊడిగం చేస్తాం, అది సాక్షాత్తులో నిరూపించండి. మా నాయకుడిని నిరాధారమైన మాట చెప్పి రాజకీయ భవిష్యత్తు కోసం దెబ్బతీయాలని చూస్తున్నారు. కానీ రాజయ్య, నువ్వు వైద్యం చేసుకొని పిల్లలకు సూదులు వేసుకొని బతుకు దావకాలం ఉన్నావు. నీ చిల్లర మల్లర ఏషాలు చాలా తెలుసు. నీతో నేను తిరిగిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మొదటి వ్యక్తిని నేను. నువ్వు నాకు బావ కావాలి. నీ ఏషాలు తెలుసు, నీ పూట యొక్క ఏషాలు తెలుసు, నీ బావ తెలుసు. ఎందుకు అని అంటే ఫస్ట్లో గెలువమని నీకు పార్టీ నుంచి నీకు ఫండ్స్ వస్తే, పార్టీ ద్వారా నీకు ఫండ్స్ వస్తే ఆ యొక్క ఫండ్స్ను నీవు నీ సొంత లాభం కోసం, అక్కడి నుంచి వచ్చే ఫండ్స్ నీ సొంత లాభం కోసం ఇక్కడ నేను పలకట రోడ్డుకే మావతోడు ఉన్నావు. సగం పైసలు పెట్టి నియోజకవర్గం మొత్తం ఊడిపోయాను. ఇంకా నీ సిగ్గొత్తలేదా, గుర్తొత్తలేదా? ఇంకా నేను ఎమ్మెల్యేనా ఆయన ముట్టుకున్నావా? ఎమ్మెల్యే కాలేవు. పల్లా రాజేశ్వరరెడ్డి జాగ్రత్త. ఒకటే, నువ్వు నిజంగా ప్రజాపాలన మమ్మల్ని ప్రజలు అంగీకరించు. ప్రజల వెంబడి మేము ఉంటున్నాం. మేము చేసుకున్న పదాలు క్రమక్రమంగా అమలు చేస్తున్నాం. నీవు 7,000 కోట్లు అప్పు చేసి నువ్వే సంగ్రహంగా ఎగుతాండి. నేనే గవర్నమెంట్లో ఉందన్నట్ట. ఆ అప్పుకు వచ్చే నెలకెంత ఇన్కము? ఆ నెల నాడు 18,000 కోట్లు ఇన్కమ్ వస్తే జీతాలు 600 కోట్లు, 500 కోట్లు మళ్ళా పథకాలకు వెలిగించుకుంటే మళ్ళీ బడ్జెట్ను సమకూర్చుకొని దాని ప్రజలకు ఈ బడ్జెట్ ఏ విధంగా చేయాలని మా మంత్రులు ఎమ్మెల్యేలు కష్టపడి చేస్తుంటే వాళ్ళని విమర్శిస్తావా? నీవు ఏ శాఖలు అప్పు చేయలేదు, ప్రతి శాఖలు అప్పు చేసావు. నీ బిడ్డ లిక్కర్ షాప్లో లిక్కర్ స్టాండ్ చేసి కొన్ని వేల కోట్లతో చెల్లిపోయింది మర్చిపోయినావా? నువ్వు బీఆర్ఎస్ రజవోత్సవం చేసుకుంటావా? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పెట్టింది? బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. మిత్రుల మీరు గమనించాలి. అయితే కేసీఆర్, నువ్వు పొద్దున నైట్ ఏమో తాగుతావు, సాయంత్రం నైట్ అవుతుంది. నీ తాగించినప్పుడు నువ్వు కామోదలో పడుకుంటే ఒకడు తుపాకు రావడు, ఒకడు బ్రోకర్ హరీష్ గాడు. అప్పుడు తెలంగాణ రావడం కోసం శ్రీకాంతాచారి బిడ్డ నువ్వు అక్కడ పోయి ఉండురానంటే ఆయన నీళ్లు పోషిస్తే నీళ్లు రాకే పెట్రోల్ వ్యాన్ పంపించాం. అప్పుడు నువ్వు పంపించినప్పుడు ఆయన పక్కబడి ఉన్నప్పుడు అగ్గిపెట్ట దొరకలేదు. ఎందుకంటే కూడా సరిపోతే అయిపోయింది కదా. తెలంగాణ అనేది మీరందరూ తెలంగాణ మా సోనియా గాంధీ ఇచ్చిన భిక్ష. మా కాంగ్రెస్ పార్టీతోనే మీరు పదవులు అనుభవించారు. మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. అదే మీరు ఎంత పోరాటం చేస్తే ఏమీ పని చేయదు. మా తల్లి మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ కావాలని పోరాటం చేస్తే మీరు ఎంత తెలంగాణ పట్టించుకొని మా వాళ్ళు మేడం మాకు తెలంగాణ కావాలి, మాకు తెలంగాణ ఇస్తేనే మా పిల్లలు భక్తులని మా మేడం గారికి మా సోనియా గాంధీ చెప్తే అప్పుడు ఆమె అంగీకరిస్తే ఆమె తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇస్తే మేము తెలంగాణ తీసుకున్నామంటే అవ్వ అన్నం పెట్టండి ఏదాదు. మేము తెలంగాణ ఇవ్వకుంటే మీకు పదవులను ఇచ్చింది తెలంగాణ మేము ఇచ్చినాం. మేము ఇస్తే మీరు పదవులను ఇచ్చారు. మీరు పదవులను ఇచ్చి మమ్మల్ని చూటుపడి మాటలు మాట్లాడి తెలంగాణలో పుచ్చడప్పులు చేసి ఇంకా ఇచ్చేత్తలేరు అంటే ధనాన్ని సమకూర్చుకుంటున్నాం, బడ్జెట్ సమకూర్చుకుంటూ మెల్లమెల్లగా పథకాలను అమలు చేస్తున్నాం. కానీ మేమే అప్పు తేవాలంటే నువ్వే అప్పు చేసుకుంటుంది. ప్రపంచ బ్యాంకు అనేది నిధులు పాతది అప్పు తెస్తేనే, పాతది అప్పు కొట్టి రిన్యూవల్ చేస్తేనే కొత్త బ్యాంక్ ఇస్తే మీకు తెలియదు సత్యం. అది రిన్యూవల్ చేసుకుంటూ పోవడానికి డబ్బు లేకుంటే మిత్తితోని కట్టుకుంటూ పోతున్నాం. అటు మిత్తి కట్టుకుంటూ ప్లస్ ఈ వచ్చే మళ్ళీ బడ్జెట్ అని ఈ పథకాలను తీసుకుంటూ మెల్లమెల్లగా చేసుకుంటూ పోతున్నాం. మేము అప్పులు చేస్తలేము. అప్పులు చేయకుండా ఉన్న బడ్జెట్తోనే పథకాలు మేము చేసిన నేరమా? మీరే తప్పులు చేస్తారు. మీరేనే చేసి మేము రథోత్సవం చేసుకుంటాం. వాళ్ళకి చిల్లర బల్లర మాటలు నమ్మకండి ప్రజలారా. మీకు పని పాటలు ఒర్రు కొట్టాలి, నాడే దానికి ఒర్రు చెందుతుంది, పనులు చేసుకొని బతకండి. ఈ చిల్లర మాటలు నమ్మకండి. చిల్లర వేషాలు వేసే బ్రోకర్ హరీష్ రావు, చిల్లర వేషాలు వేసే బ్రోకర్ రాజయ్య, డ్యాన్స్ చేసే రాజయ్య నువ్వు దావకాలకే పరిమితంగా. ఇంకోసారి కడియంశేరి గారి మా ప్రియతమ నాయకురాలు ఎంపీ కడియవ కావ్య గారి జోలికి వచ్చిన, నజీర్ గారి జోలికి వచ్చిన, మా కడియంశేరి గారి కుటుంబంపై జోలికి వచ్చిన
స్టేషన్ కనుక ఉన్న నియోజకవర్గ ప్రజలు మొత్తం చెప్పులు దండలేసి ఊరు తిప్పుతోంది నిన్ను పల్లరాజు ఒక దళితుడైన ఎమ్మెల్యేని పట్టుకొని ఏం దరికే పెట్టాడు, డబ్బున్నదని అహంకారంతో మాట్లాడుకుంటా జాగ్రత్త. నేను ఎడ్ల వెంకటని నువ్వు ఎక్కడ రమ్మని అంటావు వస్తా. నా ఛాలెంజ్ స్వీకరించి ఇదే గన్పూర్లో నడి సెంటర్లో కూర్చున్నాం. కడేసారి ఏ తప్పు చేసినా నేను సిద్ధాస్తున్నాను. నా నువ్వు అడిగించి నాకు తెల్లర సవాజని గన్పూర్ సెంటర్కి వచ్చి నేను నిలబడి మాట్లాడుతున్నాను. కానీ చిల్లర వాళ్ళ వేసావు మాని నువ్వు ఇప్పటికీ సపరేట్గా ఉన్నాము. మా ప్రజలను రెచ్చగొట్టి మా నాయకులను రెచ్చగొట్టి అనుకోని నిందలు మాపై వేయకు. జాగ్రత్తగా ఉండు. పల్లరాజేశ్వర డాక్టర్ రాజయ్య హరీష్